పరీక్షా కేంద్రాల్లో లక్షల మంది నీట్ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తుంటే ఢిల్లీలో మాత్రం ఆందోళన మరింత ఉధృతమవుతోంది. పరీక్ష పూర్తయ్యాక నేరుగా జంతర్ మంతర్కు రండి అంటూ నీట్ అభ్యర్థులకు పిలుపునిచ్చారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ పిప్తే. ఒకవైపు రీ ఎగ్జామ్, మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్. అసలు జంతర్ మంతర్ వద్ద ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా నీట్ పేపర్ లీక్ గురించి ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవాలి. వాస్తవానికి మే 3న జరగాల్సిన నీట్ పరీక్ష రద్దయింది. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో విద్యార్థుల్లో భయం, ఆందోళన పెరిగింది. ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాస్తున్నారు. ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళన కొనసాగుతుంది. వాస్తవానికి శనివారం ఉదయం ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. కానీ నిరసనకారులు అక్కడి నుంచి కదలలేదు. డిమాండ్లు నెరవేరేదాకా తిరిగి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. దాంతో రాత్రంతా జంతర్ మంతర్ వద్దే ధర్నా కొనసాగింది. ప్లకార్డులు, నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ కూడా అక్కడే ఉండి నిరసనకారులకు మద్దతు తెలిపారు. ఈ ఉద్యమానికి మద్దతుగా పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కూడా రంగంలోకి దిగారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే జూన్ 27న నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. ఈ వరుస ఆందోళనలను మొత్తంగా చూస్తే సీజేపీ 2 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. మొదటిది పేపర్ లీక్, పరీక్ష రద్దు కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. 12 स्टूडेंट्स की सुसाइड हो गई है, उसके बाद कुर्सी पर बने रहना सही बात है, प्रोटेस्ट करना गलत बात है, लेकिन 12 स्टूडेंट सुसाइड करते, पिछले 48 घंटे में 6 स्टूडेंट सुसाइड करते, उसके बाद भी कुर्सी पर बने रहते, ये सही बात है और हम जो कर रहे हैं वो गलत है. రెండవది, ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ ఒత్తిడికి కేంద్రం ఎలా స్పందిస్తుంది? విద్యార్థుల ఆందోళనకు తెరదించే నిర్ణయం వస్తుందా, లేక ఈ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. मैं नीट के बच्चों को कहना चाहूंगा, आप जाइए एग्जाम दे दीजिए, आप टेंशन मत लीजिए. आपके भाई, आपके बहन, यहाँ पर जो बड़े भाई बहन है वो आपके हक की लड़ाई लड़ रहे हैं, and we won't stop until we get justice for you.